ఇన్నాళ్లు ప్రభుత్వ భూములు అమ్మిన ప్రభుత్వం ఇప్పుడు రాజీవ్ స్వగృహ ఇండ్లను సేల్కు పెట్టింది. గతంలో కట్టిన ఇండ్లను అమ్మడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. హైదరాబాద్ బండ్లగూడ పోచారంలోని 3000 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. వచ్చే నెల 14వ తేదీతో గడువు ముగుస్తుండటంతో అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. ఇప్పటి వరకు 2971 ప్లాట్లకు గాను 11,000 అప్లికేషన్లు వచ్చినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. అప్లై చేసుకున్న వారికి ఓరియంటేషన్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. జూన్ 22న డిజిటల్ లాటరీ తీయనున్నారు. బండ్లగూడలో ఈ నెల 12 తారీఖు స్టార్ట్ అయిందండి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ది. జూన్ 14 వరకు లాస్ట్ డేట్ అప్లికేషన్ది. జూన్ 22 నాడు వారికి లాటరీలో ఇస్తారు, అదే కంప్యూటర్ లాటరీ ఇస్తారు అనమాట. ఈ నెల 29 నాడు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది మాకు ఇక్కడ. ఆ రోజు మేము వివరాలు కూడా చెప్తాం వాళ్ళకి అంటే మనకు. బండ్లగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లాట్లకు 1 స్క్వేర్ ఫీటుకు 3,000, సెమీ ఫినిష్డ్ నిర్మాణాలకు 2,700 రూపాయలుగా రేటుగా ఫిక్స్ చేసింది సర్కారు. పోచారంలో ఫినిష్డ్ ఫ్లాట్లకు 2,500, సెమీ ఫినిష్డ్ ఫ్లాట్లకు 2,250 రూపాయలుగా ధర నిర్ణయించింది. లాటరీలో ప్లాట్లు దక్కిన వారి నుంచి పార్కింగ్ కూడా పైసలు వసూలు చేయనున్నారు. సెల్లర్ పార్కింగ్కు 2,25,000, ఓపెన్ పార్కింగ్ కోసం ₹1,00,000 ఛార్జ్ చేయనుంది. వసతుల కోసం 50,000, రిజిస్ట్రేషన్కు 1 స్క్వేర్ ఫీటుకు ₹50 కార్పస్ ఫండ్ కింద కలెక్ట్ చేయనున్నారు. BHK డీలక్స్ అయితేనేమో మనకు 1617 SFT అయితేనేమో 48.5 lakhs పడుతుంది. 1487 అవుతుందో అది 44.51 lakhs అవుతుంది. తర్వాత ఇక్కడ మన 3 BHK ఆర్డినరీ అయితేనేమో మాకు 34 lakhs. అయితే దానికి ఏంటంటే ఓన్లీ ఫ్లాట్ కాస్టే మాకు. వాళ్ళకి అలాట్మెంట్ తర్వాత మేము ఎమ్యూనిటీస్ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఉంటాయి. దీనికి లాటరీలో ప్లాట్లు వచ్చిన వారు 3 విడతల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ వచ్చిన 7 రోజుల్లో టోకెన్ అడ్వాన్స్గా సేల్ వాల్యూలో 10% కట్టాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 80% మనీని 60 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఫైనల్గా టోటల్ అమౌంట్ 90 రోజుల్లో చెల్లించాలి. ప్లాట్లు కొట్టిన వారికి ప్రైవేట్ లోన్ సౌకర్యం ఉంటుందని చెబుతున్నారు స్వగృహ నిర్వాహకులు. ఒకటి కార్ పార్కింగ్ అనేది 3 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి స్టిల్ట్ పార్కింగ్ అయితేనేమో 3,25,000, సెల్లార్ అయితే 2,25,000, ప్లస్ ఓపెన్ ప్లేస్ కూడా కొంత మేము ఇచ్చాము వాళ్ళకి అన్కవర్డ్ది, అది 1 lakh రూపీ అనమాట. ఇది కాకుండా కొన్ని అడిషనల్గా వాళ్ళకి ఏంటంటే డెవలప్మెంట్ ఛార్జెస్ అని ఒక 50,000 రూపీస్ తీసుకుంటున్నారు. ప్లస్ కార్పస్ ఫండ్ అనేది అంటే అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ మెయింటెనెన్స్ గురించి కార్పస్ ఫండ్ 50 రూపీస్ 1 time తీసుకుంటారు. 50 రూపీస్ పర్ SFT. అది అక్కడనే ఫిక్స్ చేసుకొని ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ వచ్చిన ఇంట్రెస్ట్తో వాళ్ళు చేసుకోవాలన్నమాట. ఈ యొక్క ఎక్స్ట్రా ఇవి ఉంటాయి వాళ్ళకు. తర్వాత 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మటుకు మా ఫ్లాట్ కాస్ట్ మీద ఉంటుంది. అది ఇవే వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతే. బండ్లగూడలోని 500 రాజీవ్ స్వగృహాల్లో ఇప్పటికే కొందరు ఉంటున్నారు. సహభావన టౌన్షిప్ వాసులకు క్లబ్ హౌస్, షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫుట్పాత్లను ఓపెన్ పార్కింగ్ల కింద అమ్మడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. నీటి విషయంలో నీరు మన కృష్ణా వాటర్ వస్తుంది, అందరు జనాలు వస్తే సప్లై సరిపోతుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. దాని మేనేజ్మెంట్ కూడా చాలా బాగా చేసుకోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రా సంప్ కూడా కావాల్సి ఉంటుందేమో అని మా ఉద్దేశం. అపార్ట్ ఫ్రమ్ దట్ లిఫ్ట్లు కూడా కొంచెం ట్రబుల్స్ ఇస్తున్నాయి. ఒక బ్లాక్లో ఒక లిఫ్ట్ పూర్తిగా 3 ఏళ్ల నుంచి పనిచేయట్లేదు. ఆ లిఫ్ట్ రీప్లేస్ చేయమని అడిగితే వాళ్ళకి రాజీవ్ సుగ్రహ వాళ్ళు ఇప్పటివరకు చేయలేదు. ఇది అందులో ఆ బ్లాక్లో ఉన్న ఒకే ఒక లిఫ్ట్లో నడుస్తున్నాం ఇప్పుడు. అది పాడైతే అందరూ పైకెక్కి దిగాల్సి వస్తుంది. కావాల్సిన పార్కింగ్ ఏరియాలు వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు రాజీవ్ సుగ్రహ వాళ్ళు. ఒరిజినల్గా ఉన్న వాటికంటే అమ్మే ఫ్లాట్ల కంటే కూడా నెంబర్ ఆఫ్ పార్కింగ్ ఏరియాలు పార్కింగ్ అవైలబుల్ లేవు. దానికోసం ఈ మధ్య కాజ్వేల్లోనూ, డ్రైవ్వేల్లోనూ, రోడ్ల మీద కూడాను ఓపెన్ పార్కింగ్ అని చెప్పి పార్కింగ్ చేశారు. ఇది ఒరిజినల్ ప్లాన్స్లో లేవు. ఇది చట్టవిరుద్ధం అని మా ఉద్దేశం. ఓపెన్ పార్కింగ్ సమస్య ఉండటంతో గతంలో ప్రభుత్వం ఓపెన్ బిడ్డింగ్ ఆఫర్ చేసినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి రాజీవ్ స్వగృహ ఇంట్లను అమ్ముకుంటుందనే విమర్శలున్నాయి.